UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అమ్మవారి అవతారాల్లో రెండవది బ్రహ్మచారి. బ్రహ్మచారిని ఎలా ఉంటారు, రూపం ఎలా ఉంటుంది, దాని వెనకాల ఉన్నటువంటి వృత్తాంతం ఏమిటి, కథ ఏమిటి? సో బ్రహ్మచారిణి రూపం అంటే మనం పార్వతీదేవి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆవిడకి అపర్ణ అనే పేరు కూడా వచ్చిందనమాట. అంటే ఏంటి, ఆవిడ కంప్లీట్ గా ఎందుకు ఇవన్నీ చేశారంటే సివియర్ పెనెన్స్, అంటే ఏంటి, బాగా నిష్టగా మెడిటేషన్ చేసుకుని ఏమి తినకుండా పెనెన్స్ చేయడం, అంటే ఏంటి, ఒక కోరికతోటి ఆ కోరిక దిశగా నడవడం అనేది. ఎవరిని కోరుకున్నారు ఆవిడ కోరుకునేది శివుడిని. శివుడు ఎవరు, పెద్ద యాసిటిక్, అంటే ఏంటంటే ఆయన సన్యాసం పుచ్చుకున్న ఒక ఆయన అనుకుందాం కాసేపు. అంటే ఏంటి, అస్తమానం మెడిటేషన్లోనే ఉంటారు, అసలు కదలరు అనమాట. ఫోకస్ అనేది అంత ఎక్కువ ఉంటుంది ఆయనకి. సో ఆయన్ని పొందాలంటే మనం ఎంత అర్హత ఉండాలి, ఆ అర్హత తెచ్చుకోవాలి అంటే తప్పక ఈవిడ కూడా పెనెన్స్ చేయాలంటే మెడిటేషన్ కానీ స్పిరిచువల్ ప్రోగ్రెస్ అనేది ఎక్కువ ఉండాలి. సో ఆవిడ అలా మలుచుకున్నారు. ఎందుకు మలుచుకున్నారు, పార్వతీదేవి కింద అవతారం ఎత్తుకున్న తర్వాత నారద మహాముని వచ్చి చెప్పారనమాట, ఈ జన్మలో కూడా నీకు శివుడే భర్తగా వస్తాడు, ట్రై చేయొచ్చు. అంటే ఏంటి, ఆవిడకి ఆల్రెడీ ఆ కోరిక ఉంది. సో ఈయన ఏం చెప్పారు, దాన్ని పైకి తీసుకొచ్చారు అనమాట. ఏంటి, ఆ గోల్ ఇస్ రీచబుల్ అని చెప్పారు. అప్పుడు మనం చాలా మటుకు లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఒక దారి చూపిస్తారు అని చెప్తూ ఉంటాం. అలాగే ఎవరో ఒకళ్ళు వచ్చి దారి చూపించడం అనేది జరిగింది. సో అప్పటి నుంచి ఆవిడ చాలా ఏళ్ళు కూర్చుని మెడిటేషన్లో కూర్చుని, అంటే ఫోకస్డ్గా ఆయన దిగి రావాలి, శివుడు దిగి రావాలి, పెళ్లి చేసుకోవాలి అని అదే గోల్ మీద నిమిత్తమై కంప్లీట్గాను అలాగే. సో చాలా ఏళ్ళు ఆవిడ ఇది కూడా మానేశారంట, బెర్రీస్ కానీ లీవ్స్ కానీ, అందుకని అపర్ణ అని పేరు వచ్చింది. సో అవన్నీ వదిలేశారంట. అపర్ణ అనేది పార్వతీదేవికి ఇంకో పేరు అనమాట, ఈ బ్రహ్మచారిణి రూపంలో వస్తుంది అనమాట. సో కంప్లీట్గా సన్యాసం అయిపోయింది, కమండలు అది పట్టుకుని. సో సన్యాసం పుచ్చుకున్నట్టు అనమాట. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, శివుడు మహాశివుడు అనుకుందాం. శివుడు ఏంటంటే అటు సన్యాసం పుచ్చుకున్న అయినట్టు కనిపిస్తారు, అటు ఫ్యామిలీ ఉన్నట్టు కనిపిస్తారు. ఆ రెండు ఉండాలి, సో ఇట్ ఈస్ లైక్ బ్యాలెన్సింగ్ యాక్ట్ అంటూ ఉంటాం కదా. సో లైఫ్ లో రెండు ఉండాలి, అటు స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఉండాలి, అట్ ద సేమ్ టైం మనకి మెటీరియల్ లైఫ్ ఉండాలి. మెటీరియల్ లైఫ్ కి మనం ఎప్పుడు చెప్పుకునేది కుటుంబం చెప్పుకుంటాం, ఎందుకంటే సంపాదించే ఎవరికి మన కోసం కాదు కదా, మిగతా వాళ్ళకి ఇవ్వడానికి. సో తప్పక రెండు ఉండాలి, బ్యాలెన్స్ అవ్వాలి. సో మళ్ళీ అమ్మవారి కథకు వచ్చాము అంటే ఆవిడ సాధించారు. లాస్ట్కి శివుడు ప్రత్యక్షమై వచ్చి పెళ్లి చేసుకుంటాం అన్నారనమాట. అంతవరకు చేశారు. మళ్ళీ ఏంటి, ఎందుకు ఈ హిమవంతుడికి పార్వతీదేవి పుట్టారు అంటే ఇట్ ఈస్ బికాస్ సతీదేవియే కదా పార్వతీదేవి. ఆవిడ పుట్టారు అంటే ఏంటంటే ఆవిడకి నచ్చిన ఒక భర్తని తెచ్చుకోవడానికి, ఆవిడ గోల్ ని సాధించడానికి అని అనుకో. ఎందుకంటే ఆయన సపోర్ట్ చేయలేదు, దక్ష మహారాజు సపోర్ట్ చేయలేదు. సో సపోర్ట్ చేస్తారు అని అవతారం ఎత్తి, ఈ స్టోరీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఇది. కానీ ఇప్పటికైనా ఏంటంటే మనం అనుకున్న గోల్ ని సాధించాలి అనుకున్నప్పుడు తప్పక బ్రహ్మచారిణి రూపం సెకండ్ అదిను రూపానికి కొలవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏంటి, ఇంటలెక్చువల్ ఫ్యాకల్టీ అనేది ఎక్కువ చేసుకోవాలి. అలాగే ఏంటంటే ధైర్యం అనేది ఎక్కువ, అంటే శక్తి అనేది అంతే కదా. సో అంత మంచి స్టోరీ అనమాట. ఈవిడ సాధించారు. సో ఆ జన్మలో కాకపోతే ఈ జన్మలో అయినా సాధిద్దామని సాధించారు. సో మనం జన్మలో ఎత్తలేము కనుక ఇప్పుడు అనుకునేది మనం ఇప్పుడే నిమిత్తమై, మనం అనుకున్న గోల్ ని నిమిత్తమై సాధించడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే కలర్స్ విషయానికి వస్తే కనుక అదే అడుగుదాం అనుకుంటున్నాను, ఏ కలర్స్ తో అమ్మవారిని అలంకరించుకోవాలి, అలాగే ఎలాంటి నైవేద్యాలు పెట్టుకోవాలి? తప్పక ఇప్పుడు ఏంటంటే బ్రహ్మచారిణి రూపానికి తప్పక షుగర్ తో చేయాలి అంటాం. షుగర్ అంటే పంచదార. ఎప్పుడు ఈ మధ్య పంచదార ఎక్కువ పంచదార స్వీట్స్ చేయాలి అంటాం. సో ఏదైనా పెట్టుకోవచ్చు, రబ్రీ పెట్టుకుంటారు వాళ్ళు ఎక్కువ, అంటే పాలతోటి షుగర్ తో చేసుకునేది, అంటే పాలకోవా అలాంటివన్నీ కూడా పెట్టచ్చు. కానీ ఇంకో అమ్మవారి రూపాన్ని కూడా మనం కంప్లీట్ గా మిల్క్ తో చేస్తాం అన్నమాట. సో ఏదైనా పర్వాలేదు, బట్ ఏంటంటే ఎక్కువ షుగర్ వేసింది మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో తప్పక షుగర్ తో చేయడం అనేది మంచిది. అలాగే కలర్స్ విషయానికి వస్తే రెడ్ కలర్, రెడ్ అలాగే వైట్. సన్యాసి రూపంకి ఏముంటుంది, ఎక్కువ ఆరెంజ్ చెప్తాం మనం. సో
ఇవన్నీ వాడడం ఈ రోజు మనం వేసుకోవడం, ధరించడం కూడా, ఈ కలర్స్ ధరించడం కూడా చాలా మంచిదన్నమాట. ఈ రూపంలో బ్రహ్మచారిణి రూపంలో చెప్పాను కదా, కమండలం మాల వేసుకుని అని రుద్రాక్ష మాల అనుకుందాం వేసుకుని కనిపిస్తూ ఉంటారు. సో ఈ మాతని కొలిస్తే కనుక తప్పక మనకి ఇన్నర్ స్ట్రెంగ్త్, లోపల మనకి ధైర్యం అనేది ఎక్కువ అవుతుంది. ధైర్యం ఎక్కువ మానసిక ధైర్యం. ఏదైనా శక్తియే కదా మనకి. రైట్. ఇప్పుడు అన్ని శక్తియే మనకి. మాటలు మాట్లాడడం కూడా శక్తి అంటాం మనం. ఏదైనా శక్తి రూపమే మనకి. కానీ ఈ అమ్మవారు స్పెషల్ గా మనం చెప్పాలి అంటే తప్పక ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది, ఎస్పెషలీ మనం గోల్ ఓరియంటెడ్ ఉన్నప్పుడు, అంటే మనకి లైఫ్ అనేది గోల్ ఓరియంటేషన్, ఏదో ఒకటి గోల్ ఉండాలి. సో అది కాపాడుకుంటూ రావడం అనేది అనమాట. అంటే ఏంటి, మనం సాధించాలి అది. అంటే ఎవరు వచ్చినా, ఎవరు డిస్టర్బ్ చేసినా డిస్టర్బ్ అవ్వకుండా మనం ఆ గోల్ మీద నిమిత్తమై సాధించాలి అని చెప్పడానికి అన్నమాట. తప్పక ఈ అమ్మవారిని రెండో రోజు, ఎస్పెషలీ మన నవరాత్రులు వస్తే మనకి October 3rd నుంచి October 12th 2024 వరకు ఉన్నాయన్నమాట. సో October 4th బ్రహ్మచారిణి అమ్మవారిని కొలవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ రూపం అనేది మనకి ఎప్పటికైనా ఇంటెలెక్చువల్ ఫ్యాకల్టీ ఇస్తుంది, అట్ ద సేమ్ టైం ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది ఇస్తుంది అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది చంద్రగంట. ఇప్పటి వరకు ఒక స్టోరీ అయింది, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ స్టోరీ చంద్రగంట. సో దానికి సంబంధించిన వీడియో చేద్దాం. బ్రహ్మచారిణి అమ్మవారి యొక్క అవతారం, దాని వెనకాల ఉన్నటువంటి వృత్తాంతం, అమ్మవారిని ఏ విధంగా కొలుచుకోవాలి, ఏ రంగుతో సేవించుకోవాలి, ఎలాంటి నైవేద్యాలు పెట్టుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా విన్నారు. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి. అలాగే మేడంని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. నమస్తే.